గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం యొక్క విశిష్టతకు ఒక పురాణమే రూపొందింపబడి ఉంది. స్కాంధ పురాణం లోపట ఈ కార్తీక మాహాత్మ్యాన్ని గురించి విస్తృతంగా వివరంగా కార్తీక స్నానాలు, కార్తీక దీపదానాలు, కార్తీక మాసంలో చేసేటువంటి కార్యక్రమాలు, శివ పూజలు, మరి దీపాలు వెలిగించడాలు శివాలయంలో, విష్ణు ఆలయాల్లో, ఈ కార్తీక మాసం ముఖ్యంగా శివునికి, అదేవిధంగా విష్ణువుకు, అదేవిధంగా కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామికి, మరి దుర్గాదేవి అమ్మవారిని కూడా ఆరాధించేటువంటి పుణ్య దివసాలు ఇవి. ఈ విధంగా ఆరాధించవచ్చు. తులారాశిం గతే సూర్యే త్రైలోక్యపావని గంగా సర్వత్ర ద్రవరూపేణ సంపూర్ణం సా భవేత్ సదా అని చెప్పబడ్డది. అంటే సూర్యుడు తులారాశి లోపలికి ప్రవేశించినప్పుడు, తులా సంక్రమణం జరిగినప్పుడు, లేదా కార్తీక పాడ్యమి నుండి, కార్తీక శుద్ధ పాడ్యమి నుండి కానీ ఈ కార్తీక మాసంలో అనుసరించవలసినటువంటి విధానాలని చేయవచ్చు అన్నట్టు. ఈ విషయాన్ని పూర్వం నైమిషారణ్యం లోపట శౌనకాది మహర్షులకు సూతుడు బోధించాడు. సూతుడిని కార్తీక మహాత్మ్యాన్ని గురించి శౌనకాది ఋషులు అడిగారు. అడిగితే ఆయన ఈ కార్తీక మాసాన్ని గురించి స్కాంధ పురాణం లోపల ఉండేటువంటి విషయాన్ని చెప్పాడు. లేదా ఆయన చెప్పిన విషయం స్కాంధ పురాణంలో పరచబడ్డది అనే దానికంటే స్కాంధ పురాణంలో ఉన్నటువంటి విషయాన్ని ఆయన ఆ ఋషులందరికీ చెప్పాడు. ఆ ఒకానొక కాలం లోపల వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమం వెళుతూ ఉన్నాడు. మధ్యలో మిథిలానగరం చేరుకున్నాడు. మిథిలానగర ప్రభు అయినటువంటి జనక చక్రవర్తి వశిష్ఠ మహర్షిని ఎదుర్కొని సగౌరవంగా తన గృహానికి తీసుకుని వెళ్ళి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి చేతులు మోడ్చి వినయంగా, నా ఇంటికి గంగా యమున సరస్వతి సంగమం లాంటి త్రివేణి సంగమంగా మీరు విచ్చేశారు, మా గృహం పావనమైంది, మాకెంతో సంతోషమైంది అని చెప్పేసి జనక చక్రవర్తి ఈ వశిష్ఠ మహర్షిని అడిగాడు. ఏమి అడిగాడంటే, ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చెప్పండి, కార్తీక మాసంలో అనుసరించవలసినటువంటి విధానాలు ఏంటివి, చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏంటివి అని చెప్పేసి అడిగాడు. ఆయన పిలిచి, దీంట్లో మనం ఒక ముని వచ్చాడు, ఒక ఇంటికి వచ్చాడు, అతన్ని గౌరవించారు అని ఈ విషయాలన్నీ అవసరమా దీంట్లో కార్తీక మాసంలో అని మనం అనుకుంటాం. కానీ మన పిల్లలకు, మన ముందు తరాల వరకు ఈ అతిథుల్ని ఏ విధంగా గౌరవించాలి, మహాత్ముల్ని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా వారి పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలి అనే విషయమంతా కూడా మనకు పరంపరగా అందివ్వబడుతుంది. అంటే మన పిల్లలు కూడా మనం చూసి మనం ఇంటికి వచ్చినటువంటి పెద్దల పట్ల ఏ విధంగా మెలుగుతాము, ఏ విధంగా వాళ్ళని గౌరవిస్తాము, ఏ విధంగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇస్తాము, అవన్నీ వాళ్ళు చూసి నేర్చుకుంటారు. చూసి నేర్చుకోవడం వల్ల ఈ ధర్మం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఒక గంగానది ప్రవాహంలాగా ఈ ధర్మం కొనసాగుతూ ఉంటుంది. ఈ ధర్మం క్షతి లేకుండా ప్రవహించడం అనేది ఈ లోకానికి ఎంతో మేలు చేకూరుస్తుంది అన్నట్టు. ఆ విధంగా జనక చక్రవర్తి వశిష్ఠ మహర్షిని కూర్చుండజేసి ఆయనకు తగిన ఆతిథ్యం ఇచ్చేసిన తర్వాత అడిగాడు. అంటే ఆయన, నేను సిద్ధాశ్రమం వెళుతున్నాను, ఒక పని మీద వెళుతున్నాను, అక్కడ నేను యజ్ఞం చేయవలసి ఉంది, యజ్ఞానికి కావలసినటువంటి సంభారాలన్నీ సమకూర్చుకోవాల్సినటువంటి ఈ కార్యం నా మీద ఉంది, నేను ఇక్కడ కూర్చుంటే బాగుండదంటే, లేదు స్వామి, మీరు ఈ కార్తీక మహాత్మ్యాన్ని మాకు చెప్పి వెళ్ళండి, మీకు యజ్ఞానికి కావలసినటువంటి సర్వం నేను సమకూరుస్తానని చెప్పేసి జనక చక్రవర్తి ఈ వశిష్ఠుడిని వినమ్రంగా ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే వశిష్ఠుడు చాలా సంతోషించి
ఇదే మనం చెప్పుకున్నట్టు తులా రాశి లోపలికి సూర్యుడు సంక్రమించినప్పుడు కానీ లేదా కార్తీక శుద్ధ పాడ్యమి శుక్ల పాడ్యమి నుండి కానీ ఈ వ్రతాన్ని ఆరంభించవచ్చు. ఉదయం లేచి వెళ్ళి, కావేరీ నది అంటే ప్రశస్తమైందట ఈ సందర్భంలో స్నానాలకు. ఉదయం లేచి వెళ్ళి ఒక దిగుడు బావిలో కానీ లేకపోతే ప్రవహించే నదిలో కానీ అయితే ఇంకా శ్రేష్టమైనవే. కాకపోతే అవన్నీ ఇప్పుడు మనకు లభ్యం కావు. కాబట్టి మనం ఒక పాత్రలో ఒకటి బకెట్లో పట్టుకో నీళ్లు తీసుకుని దాంట్లోపట గంగే యమునే చైవ గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసి సర్వనదుల తీర్థాలను ఆవాహన చేసుకుని, ముఖ్యంగా ఈ తులా సంక్రమణం లోపట గంగా ద్రవరూపం లోపట సర్వ నదుల లోపట సర్వ జలాల లోపట ఆమె వచ్చి చేరుతూ ఉంటుందట. అవి అప్పుడు కార్తీక మాసం లోపట అతి పవిత్రాలుగా ఉండి మానవుల యొక్క మాలిన్యాలన్నింటినీ మనోమాలిన్యాల్ని కూడా తొలగించడానికి సమర్థవంతంగా ఉంటాయి. కాబట్టి ఆ కార్తీక మాసంలో